వెల్కమ్ టు శెట్టి టాక్స్. నేను మీ కిషోర్ శెట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అందరికీ చాలా ఇష్టమైనది, అలాగే అందరూ చాలా సరదాగా ఫీల్ అయ్యేది, అందరూ బాగా ఎంజాయ్ చేసేది. అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. దట్స్ ద ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే విజువల్ మీడియా. అంటే సినిమా అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, షార్ట్ సిరీస్ కావచ్చు, వర్టికల్ సిరీస్ కావచ్చు. ఏదైనా సరే ఎంటర్టైన్ చేయడమే దాని యొక్క ముఖ్య లక్ష్యం. ఈరోజు సరదాగా మన ఫస్ట్ టాపిక్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే యాక్టింగ్ అంటే ఏంటి, అసలు యాక్టింగ్ ఎలా చేస్తారు? చాలామందికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. సో అసలు యాక్టింగ్ ఎలా చేయాలి, వేషాలు ఎలా వస్తాయి, క్యారెక్టర్స్ ఎలా సంపాదించాలి, సినిమా సీరియల్స్ ఆఫీస్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, క్యారెక్టర్స్ ఎలా పట్టుకోవాలి, సో ఎలా మనం సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు, చాలామంది హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు చాలా చిన్న స్థాయి నుంచి చాలా కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ అయిన వాళ్ళు, సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు, మెగా స్టార్స్ అయిన వాళ్ళు, సో లెజెండ్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కాబట్టి చాలామంది యూత్కి కూడా ఆర్టిస్ట్ అవ్వాలని, వాళ్ళ యొక్క కళ నెరవేర్చుకోవాలని చాలా చాలా కోరికలు ఉంటాయి. పెర్ఫామ్ చేయడానికి ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి అనే విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అంటే యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే యాక్చువల్గా నవరసాలు అంటారు. నవరసాలు అంటే శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతాది రసాలని నవరసాలు అంటారు. నవరసాలు అనే టాపిక్ చాలా పెద్ద టాపిక్, చాలా డీటెయిల్గా తెలుసుకోవాల్సిన టాపిక్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ముఖ్యంగా క్యాజువల్గా మాట్లాడుకోవాలంటే యాక్టింగ్ అంటే ఒక పెర్ఫామ్ చేయడానికి, ఒక క్యారెక్టర్ మనం నిలబెట్టడానికి ఒక 5 రకాలకు సంబంధించిన విషయాలు మనం బాగా నేర్చుకుంటే మనం మంచి ఆర్టిస్ట్గా అవ్వగలం. అవేంటి ఇప్పుడు మీకు చెప్తాను. ముఖ్యంగా బాడీ అంటే శరీరం, వాయిస్ అంటే మన యొక్క వాచకం, మన యొక్క గొంతు, అలాగే బ్రీత్ అంటే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అలాగే ఎమోషన్ అంటే మనం చూపించే ఏదైతే ఒక ఫీలింగ్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు దాని ఎమోషన్, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఏదైతే ఒక ఫీలింగ్ చూపిస్తామో దాన్ని ఎమోషన్ అంటారు. తర్వాత ముఖ్యంగా చేయాల్సింది కాన్సంట్రేషన్. సో ఈ 5 లక్షణాలు కనుక మనం కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే సో నటనలో మనం ఖచ్చితంగా మంచి మార్కులు కొట్టేసే ఛాన్స్ ఉంది. ఫస్ట్ చెప్పుకోవాలంటే శరీరం అంటే బాడీ. అంటే రచయిత సృష్టించిన ప్రతి క్యారెక్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు. దాన్ని ఇప్పుడు మనం శరీరం అంటున్నాం. అంటే ఆ క్యారెక్టర్ గురించి రచయిత, దర్శకుడు ఏదైతే ఒక డిస్కస్ చేసుకుంటారో, ఆ క్యారెక్టర్ ఎలాగైతే తెర మీద ప్రజెంట్ చేయాలనుకుంటారో ఆ క్యారెక్టర్‌కి ఒక బాడీ లాంగ్వేజ్ నిర్ధారించబడుతుంది. ఆ క్యారెక్టర్ అంటే ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకొని, ఆ క్యారెక్టర్ యొక్క నడవడిక ఎలా ఉండాలో పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే, ఆ క్యారెక్టర్ యొక్క శరీర భాషని అర్థం చేసుకొని ప్రవర్తించగలిగినట్లయితే, ఆ శరీరం అంటే ఆ బాడీ లాంగ్వేజ్ చూసి ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకోగలుగుతుంది. దాన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు. రెండో విషయం గురించి చెప్పాలంటే వాయిస్. వాయిస్ అంటే మన యొక్క స్వరం. సో ఆ క్యారెక్టరు ఆయా సిట్యుయేషన్ బట్టి, ఆ క్యారెక్టర్ యొక్క డిమాండ్ చేసిన విధానాన్ని బట్టి మన యొక్క వాయిస్‌లో హెచ్చుతగ్గులు ఇచ్చుకుంటూ, సో ఉన్న డైలాగ్‌ని బట్టి ఆ డైలాగ్ యొక్క మీనింగ్ ఎక్కడైతే హెవీనెస్ కోరుకుంటుందో, ఆ డైలాగ్ యొక్క మీనింగ్ ఎక్కడైతే డ్రాప్‌నెస్ కోరుకుంటుందో, ఆ డైలాగ్ యొక్క మీనింగ్ ఎక్కడైతే సున్నితత్వం కోరుకుంటుందో, ఆ డైలాగ్ యొక్క ఈ మీనింగ్ ఎప్పుడైతే రౌద్ర రసాన్ని కోరుకుంటుందో, వీటన్నిటిని మనం అర్థం చేసుకొని దీనికి తగ్గట్టుగా మన స్వరాన్ని గనక మేనేజ్ చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌కి మనం ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. సో ఒక మూడో టాపిక్ గురించి మాట్లాడుకుంటే బ్రీత్. బ్రీత్ అంటే మనం బ్రీత్‌ని ఎలా ఆపగలుగుతాం, ఎలా చేస్తాం? సో క్యారెక్టర్‌కి బ్రీత్ కూడా ఉంటుందని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ క్యారెక్టర్‌కి కూడా ఒక బ్రీత్ ఉంటుంది. అంటే ఒక క్యారెక్టర్ కూడా ఒక ఆత్మ ఉంటుంది, ఒక సోల్ ఉంటుంది. అంటే ఒక సృష్టించబడిన ఒక క్యారెక్టర్ ఎలా అయితే ఉంటుందో, ఆ క్యారెక్టర్ యొక్క బ్రీత్ అంటే దాని యొక్క ఆత్మ ఆ చెప్పే డైలాగ్‌లో, ఆ బాడీ ఇచ్చే కదలికల్లో, సో ఆ ఫేస్ యొక్క ఎక్స్‌ప్రెషన్స్‌లో అన్నిట్లో మిక్స్ అయి ఉంటుంది. దాన్నే బ్రీత్ అంటారు. ముఖ్యంగా బ్రీత్ అనేది మనం మాట్లాడేటప్పుడు, అంటే మనం ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు, అలాగే మనం ఒక ఎమోషనల్‌గా యాక్ట్ చేస్తున్నప్పుడు, మన యొక్క బ్రీత్ అనేది ఆ యొక్క పెర్ఫార్మెన్స్‌ని చాలా మంచి స్టేజ్‌కి తీసుకెళ్తుంది. అదే ఆ బ్రీత్ కంట్రోల్ గనక మీకు లేనట్లయితే, అనవసరం సిట్యుయేషన్‌లో కూడా మీ బ్రీత్ అనేది ఆ క్యారెక్టర్‌ని పడిపోయేలా చేస్తుంది. చెప్పాలంటే మీరు 'దానవీర సూరకర్ణ'లో ఎన్టీఆర్ గారి పెద్ద డైలాగ్ చూసుంటారు. సో, ఆ పెద్ద డైలాగ్‌లో
ఎన్టీఆర్ గారు ఎంత గొప్పగా నటించిన సంగతి మీ అందరికీ తెలుసు. సో, ఆయన ఆ డైలాగ్‌ని చెప్పడానికి ఆయన యొక్క బ్రీత్‌ని ఎంత కంట్రోల్ చేసుకున్నారో ఒకసారి మీరు ఆ వీడియో మళ్ళీ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ డైలాగ్ ఎక్కడ నొక్కాలి, అలాగే ఎక్కడ పైకి లేపాలి, ఎక్కడ ఎలాంటి వాయిస్‌తో ఇవ్వాలి, ఎక్కడ ఎలాంటి డల్ వాయిస్‌తో చేయాలి, ఎక్కడ ఎలాంటి సర్కాస్టిక్‌గా మాట్లాడాలి, ఎక్కడ ఎలాగ అజమాయిషీ చేయాలి. ఈ విధంగా ఆ ఒక్క డైలాగ్‌లోనే దాదాపుగా నవరసాలు మిళితమై ఉన్నాయి. ఇంకొకసారి వీలుంటే మీరు ఆ డైలాగ్ కూడా చూడండి. ఆ ఒక్క డైలాగ్ చాలు. నవరసాలు ఎలా ఉంటాయో ఒక్క డైలాగ్‌లో పలికించారు ఎన్టీఆర్ గారు. నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుంటే ఎమోషన్. సో, ఎమోషన్ అనేది ఆ క్యారెక్టర్ యొక్క బిహేవియర్‌ని బట్టి. అంటే ఆ క్యారెక్టర్‌ని మనం ఏ వేవ్‌లో రాస్తాం. అంటే ఎలా డిజైన్ చేసాం. ఆ క్యారెక్టర్ ఆ సిట్యుయేషన్‌లో, ఆ సీన్‌లో చూపించాల్సిన విషయాన్ని ఎంత బాగా ఆడియన్స్‌కి అర్థమయ్యేలాగా, ఎంత బాగా ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలాగా మనం చేయగలుగుతామో దాన్ని ఎమోషన్ అంటారు. ఫర్ సపోజ్ ఒక్కో సీన్‌లో హాస్యాన్ని పండించాల్సొస్తుంది. ఒక్కో సీన్‌లో రౌద్రాన్ని, అలాగే ఒక్కో సీన్‌లో కోపాన్ని, ఒక్కో సీన్‌లో భయాన్ని, ఒక్కో సీన్‌లో ఆశ్చర్యాన్ని. ఈ విధంగా రకరకాల ఎమోషన్స్ పండించాల్సొచ్చిద్ది. సో, ఇలా కరెక్ట్‌గా అంటే ఇలా మనం ఒక తూకం వేసినట్లుగా ఆ క్యారెక్టర్ ఎంతైతే ఎమోషన్‌ని కరెక్ట్‌గా యాడ్ చేయగలుగుతామో, అంటే తూకం వేసినట్లుగా మనం ఆ క్యారెక్టర్‌కి సరిపడా యాక్టింగ్‌ని అంటే ఎమోషన్‌ని ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో, అప్పుడే ఆ క్యారెక్టర్ చూసే ఆడియన్స్‌కి సూటిగా ఎక్కుతుంది. సో, ఒక్కసారి గనక మీరు ఆ క్యారెక్టర్ ద్వారా మిమ్మల్ని మీరు ఆడియన్స్‌కి ఎక్కించగలిగారంటే, ఎప్పటికి చూసే ఆడియన్స్ మిమ్మల్ని మర్చిపోలేరు. సో, ఆ విధంగా మనం మనకొచ్చే క్యారెక్టర్‌ని మనం చేసే క్యారెక్టర్‌కి ప్రాణం పోయాలి. నిలబెట్టగలగాలి. అప్పుడే మనం ఆర్టిస్ట్ అనే వృత్తికి పూర్తి న్యాయం చేయగలుగుతాం. నటన అనే వృత్తికి 100% న్యాయం చేయగలుగుతాం. సో, వీటన్నిటితో పాటు ఇవన్నీ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకుండాల్సింది కాన్సంట్రేషన్. సో, ఈ కాన్సంట్రేషన్ అనేది నేను చెప్పిన 4 రంగాలకి కూడా, 4 విధానాలకు కూడా చాలా ముఖ్యమైనది. అంటే శరీరం, వాయిస్, బ్రీత్, ఎమోషన్. ఈ విధంగా ఈ 4 రంగాలకు కూడా కాన్సంట్రేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే మనం ఒక్కసారి ఆ క్యారెక్టర్‌ని ఒప్పుకున్న తర్వాత, మనం పూర్తిగా ఆ క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయాలి. సో, మీరు ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళిన తర్వాత, మీరు అనే వాళ్ళని పక్కన పెట్టేయాలి. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా నడుస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా ఎలా చూస్తుంది, ఎలా కూర్చుంటుంది, ఎలా లేస్తుంది, ఎలా నుంచుంటుంది. సో, ఈ విధంగా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎవ్రి మూమెంట్‌లో, ఎవ్రి సిట్యుయేషన్స్‌లో అనేది పూర్తిగా మీరు ఆ క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసినప్పుడు మాత్రమే మీరు ఆ క్యారెక్టర్‌ని న్యాయం చేయగలుగుతారు. సో, ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా మీకుండాల్సింది కాన్సంట్రేషన్. మీరు ఆ క్యారెక్టర్ మీరు విన్న దగ్గర నుంచి, ఆ క్యారెక్టర్ గురించి డైలాగులు మీరు చదువుతున్న దగ్గర నుంచి, ఆ క్యారెక్టర్ గురించి మీరు చెప్తున్న దగ్గర నుంచి, ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన డైలాగులు మీరు యాక్ట్ చేసిన దగ్గర నుంచి. సో, పూర్తిగా కాన్సంట్రేటెడ్‌గా మీరు దాని మీద ఉన్నప్పుడు మాత్రమే మీరు దానికి న్యాయం చేయగలుగుతారు. అదే కాన్సంట్రేషన్ గనక మిస్ అయినట్లయితే, మీరు పైన చెప్పుకున్న శరీరం కావచ్చు, స్వరం కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఏది మన కంట్రోల్‌లో ఉండదు. అదే మనం కాన్సంట్రేషన్‌గా చేసినట్లయితే అన్నీ మన కంట్రోల్‌లోకొస్తాయి. ఆ క్యారెక్టర్‌ని మనది అనుకోని మనం ఓన్‌గా చేసుకున్నప్పుడే దానికి ప్రాణం పోయగలుగుతాం. అప్పుడే ఆ క్యారెక్టర్ నిలబడుతుంది. ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఈ విధంగానే ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని గురించి వివరంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. నేను కొత్తగా చేసే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్.